అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా తొగుటలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు జీడిపల్లి రామరెడ్డి మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలే నేటి సమాజానికి మార్గదర్శకాలన్నారు. అదే స్ఫూర్తితో మాజీ సీఎం చంద్రశేఖరరావు తెలంగాణ రాష్ట్ర సాధనలో అహర్నిశలు కృషి చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం దళిత బంధు వంటి వినూత్న పథకాలను ప్రవేశపెట్టి కాంట్రాక్టుల్లో, నామినేట్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించడం, ఉన్నత విద్యను అభ్యసించేందుకు దళిత విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు. అనంతరం అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ఐ రవికాంతారావు ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, సర్పంచ్ బక్క కనకయ్య, నాయకులు చిలివేరి మల్లారెడ్డి, దోమల కొమరయ్య, వేల్పుల స్వామి పాల్గొన్నారు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒక ఉన్నత లక్ష్యాన్ని చేరుకోవడానికి అహర్నిశలు శ్రమించి విద్యావేత్తగా మారి ఒక భారతదేశానికి అన్ని విధాలుగా ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయడంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఒక దిక్సూచిగా నిలిచిండు. ఈరోజు ఒక భారతదేశమే కాదు, ప్రపంచం గర్వించదగ్గ నాయకుడు అంబేద్కర్ గారు. ఆనాడు అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే ఆనాడు కేసీఆర్ గారు కూడా ముందుకు సాగిర్రు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందంటే కారణం అంబేద్కర్ గారి స్ఫూర్తితోటే. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందనే సౌకర్యం కల్పించింది కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఆయన స్ఫూర్తితోటే కేసీఆర్ గారు ముందుకు సాగిర్రు. దళిత వర్గాలకు, వెనుకబడిన వర్గాలకు అవకాశం కల్పించడానికి రిజర్వేషన్లలో కూడా, నామినేట్ పోస్టులో కూడా, కాంట్రాక్ట్ వర్గాల్లో కూడా రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగంలో విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం వల్ల ఇవాళ స్వాతంత్రం వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు దేశంలో చాలా కొన్ని లక్షల కుటుంబాల్లో ఇలా వెలుగు నింపడం జరిగింది. అలాగే సమాజంలో అంటరానితనం, అస్పృశ్యత కారణంగా దళితులు ఇబ్బంది గురవుతారనేటువంటి ఆలోచనతో రాజ్యాంగంలో కొన్ని రక్షణ కవచం లాంటి చట్టాలను ఇలా దళితుల కోసం అలా పొందుపరచడం జరిగింది. దీనివల్ల ఇవాళ సమాజంలో సమానత్వం, అందరూ కూడా సమాజంలో సమానంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇలా రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మంచి మంచి చట్టాలను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది.